పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో మందార పువ్వు అల్లే విధానం షేర్ చేస్తానండి. ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ మన ఛానల్లో ఒంట్రెక్క మందార ఇది ఒక మోడల్ అనమాట అల్లే విధానం షేర్ చేశాను. చాలా ఈజీగా ఉంటుందండి అల్లిక. బీట్ టు బీట్ స్టెప్ బై స్టెప్ ఎలా అల్లుకోవాలి అనేది షేర్ చేశాను, చూసి అల్లుకోండి. ఇది ఒక మోడలు, ఓకేనా. ఇదిగోండి ఇలా చిన్నగా ఉంటుంది అనమాట పువ్వు, ఒంట్రెక్క మందార. ఇది వచ్చి హైబ్రిడ్ మందార, ఓకే అండి. ఈ హైబ్రిడ్ మందార ఎలా అల్లుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఆకు కూడా అల్లాను, మన ఇష్టం అండి. ఒక ఆకు అయినా అల్లుకోవచ్చు, ఇక్కడ కూడా ఒక ఆకు అల్లుకోవచ్చు, 2 ఆకులైనా అల్లుకోవచ్చు. ఫ్లవర్ వాజ్లో పెట్టుకోవాలనుకుంటే అండి ఒక చిన్న మనకి బైండింగ్ వైర్ ఉంటుంది చూసారా, ఆ బైండింగ్ వైర్ కూడా ఒకటి తీసుకుంటే ఫ్లవర్ వాజ్లో ఇలా మనం పూసలతో ఫ్లవర్ వాజ్ అల్లేసుకుని ఇది దానిలో ఫిట్ చేసేసుకోవచ్చు, ఓకే అండి. ఇది ఈ పువ్వు, ఈ హైబ్రిడ్ మందార అల్లే విధానం షేర్ చేస్తానండి. ఇప్పుడు నాటు మందార అనుకోండి, మనకు మామూలు మందార పూలు ఉంటాయి చూసారా, ఒంటిరెక్క మందార ఎరుపు ఉంటాయి కదా, అవి అయితేనో ఈ మోడల్కి సెట్ చేసామన్నమాట. ఇలా హైబ్రిడ్ మందార అనేటప్పటికి కొంచెం రేఖలు పెద్దగా ఉంటాయి కదండి, అందుకని దీనికి హైబ్రిడ్ మందార అన్నాను. దీనిలోనూ నాటు మందారం, మామూలు మందార పువ్వు, ఓకే అండి. ఈ మోడల్ అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు అల్లేసుకోండి. ఈ వీడియోలో అయితే ఈ మందార పువ్వు అల్లే విధానం నేను షేర్ చేస్తాను. నెక్స్ట్ అండి వచ్చే వీడియోలో, అంటే ఇవి 2 వీడియోలు అవుతుంది మనకి మందార పువ్వు ఆకు మొత్తం బీట్ టు బీట్ స్టెప్ బై స్టెప్ మీకు అల్లే విధానం షేర్ చేయాలి కాబట్టి కొంచెం టైం అయితే తీసుకుంటుందండి. అల్లిక ఈజీనేనండి, కాకపోతే మనకి మొత్తం రెడీ అవ్వడానికే టైం పడుతుంది అంతే, ఓకేనా. నెక్స్ట్ వీడియోలో ఈ మందార పువ్వు అల్లేసిన తర్వాత గరిక అల్లే విధానం షేర్ చేస్తా. ఎందుకంటే అండి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేను వినాయకుడిని అల్లే విధానం షేర్ చేశా కదా, అప్పుడు మనకి చక్కగా ఒక మందార పువ్వు వినాయకుడికి ఇష్టం కాబట్టి ఇలా చక్కగా 2 మనకు నచ్చిన కలర్స్ అల్లుకోవచ్చు అండి. ఇదిగోండి ఇలా నేనైతే 4 అల్లాను. ఇదిగోండి అన్నిటికీ గ్రీన్ తీసేసుకున్నాను. ఇక్కడ భాగం, ఈ పైన రెక్కలు ఉంటాయి కదా, ఆ భాగం మాత్రమే నేను కలర్స్ చేంజ్ చేశాను అనమాట. ఇదిగోండి రెడ్, పింకు, ఇక్కడ ఏమి ఇచ్చేసాను, వైలెట్ ఇచ్చేసానండి. మధ్య భాగం నుంచి మనకి ఇచ్చుకున్నట్టుగా వస్తాయి కదా రేకుల్లే. ఇలా ఇక్కడ మన కలర్ అంటే కనిపించాలి, వేరియేషన్ అనేది మనం చూపించగలగాలి, అప్పుడే మనకి పువ్వు అనేది అందం అనిపిస్తుంది అనమాట, ఓకేనా. పింక్కి యాంటీ కలర్ వేసాను, ఇక్కడ వంకాయ రంగు డార్క్ పింక్ వేసాను, ఇక్కడ గోల్డ్ తీసేసుకున్నాను, రెడ్ తీసేసుకున్నాను, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఎల్లో, ఇక్కడ డార్క్ స్కై బ్లూ ఇలా తీసేసుకున్నాను. ప్యూర్ వైట్, ఇక్కడ రెడ్ ఇచ్చేసాను, ఇక్కడ ఎల్లో ఇచ్చేసాను. ఇలా మన కలర్ కాంబినేషన్ అనేదండి మనం చూసి వేసుకుంటుంది. ఇవ్వండి నేను 4 అల్లేసాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో గరిక ఒకటి అల్లుతానండి, మనకి సెట్గా చక్కగా సరిపోతాయి అనమాట. అంటే ఒక మనం బొమ్మల కొలువు పెట్టుకున్నానండి, ఇక్కడ చక్కగా ఇలా వినాయకుడిని నిలబెట్టేసి చక్కగా పూలు ఇలా పెట్టేసామనుకోండి, మందార పూలు బాగుంటాయి. మరలా గరిక, ఇక్కడ ఆయన పాదాల దగ్గర గరిక. మనం సంకష్టహర చతుర్దశి వచ్చినా కానీ గరికతో పూజ చేస్తాం కాబట్టి ఆయనకి ఇష్టం అంటారు కాబట్టి మందార పూలు గరిక. ఎర్ర మందార అల్లుకుంటే చాలా బాగుంటుందండి, కాకపోతే ఎక్కువ పూలు అల్లుకోవాలి మనం అల్లుకుంటే, కొంచెం కలర్స్ అల్లుకుంటే బాగుంటుంది. పూర్తిగా బీట్ టు బీట్ స్టెప్ బై స్టెప్ ఎలా అల్లుకోవాలి అనేది, మన లోపల ఫిల్లింగ్ ఎలా చేయాలనేది పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా నేను షేర్ చేశాను. మీరు ఆ వీడియోలు చూసి వినాయకుడిని అల్లుకోండి, చాలా బాగుంటాయండి. నుంచున్న వినాయకుడు ఇవే కాదండి, మన ఛానల్లో ఇంకా కూర్చున్న వినాయకుడు కూడా ఉన్నారు, ఓకేనా. ఇంకా క్వశ్చన్ చూద్దామండి, మన సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్ చూసేద్దాము. వినాయకుడికి మెళ్ళలో మనము దండలు వేసాం కదండి, ఇలా ఇదిగోండి ఇలా దండలు వేసాం కదా. మాకు ఈ దండ అల్లుకుంటానికి బీట్స్ చాలా తక్కువగా ఉన్నాయండి, చిన్న సైజ్ బీట్స్ లేవు. మేము దండ ఎలా అల్లుకోవాలి అండి కామెంట్ బాక్స్లో అడిగారండి. ఇదిగోండి మీకు దండలు ఇలా బీట్స్ లేవు అనుకోండి, ఉన్నవాళ్ళ వరకు చిన్న బీట్స్ అల్లుకోండి. లేదు మా దగ్గర బీట్స్ లేవండి అనుకున్న వాళ్ళు, అంటే ఈ సైజు బీట్సే ఉన్నవాళ్ళు వినాయకుడిని ఏమైతే అల్లుకుంటారో ఆ సైజు బీట్సే మా దగ్గర ఉన్నాయండి అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఆన్సర్ చేస్తున్నాను చూడండి. ఈ దండ అల్లుకుంటానికి ప్రయత్నం చేయండి, అందంగా ఉంటుంది. లేదు అంటున్నారు కాబట్టి ఏం లేదండి, మామూలుగా ఇలా ఒక సూది తీసేసుకోండి, ఎక్కించేసేయండి. మొత్తం ఎన్ని బీట్స్ అంటే మనం వేస్తే ఇలా వేసి చూసుకోండి. మీరు ఇలా పెట్టి ఇక్కడ వరకు వచ్చేట్టు, ఈయన ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చేటట్టు చూసుకోండి. దండ ఇలా సూది వైరు తీసేసుకోండి, చక్కగా పూసలు మీకు ఎన్ని కావాలంటే అన్ని ఎక్కించేసుకోండి.
ఎక్కించేసుకుని వెనక ఒక ముడి వేసేయండి ఇలా. ఓకేనా, ముడి వేసేయండి, అయిపోతుంది. ఒక దండల్లే మనకి రెడీ అయిపోద్ది. వైరునోనో సూదే కదండి, పూసలేను ఎక్కించేసేయటం, ఇక్కడ ముడేసేయటం. ఇక్కడ ఏం చేస్తారంటే ఒక సాంబ్రాణి కడ్డీ తీసుకుని వెలిగించిన తర్వాత ఇదిలించండి. అప్పుడు మనకి ఎర్రటి మంట మాత్రమే ఉంటుంది, అది సరిపోద్ది. ఈ వైరుకి మనకి ఇట్లా బయట ఊడకుండా రావటం. తీసుకుని చక్కగా ఒక క్లాత్, ఒక ఏదైనా పాత గుడ్డ తీసుకుని ఇక్కడ వెలిగించేసి దీన్ని ఇలా నొక్కేసేయండి ఒక్కసారి. మనకి చక్కగా ఊడకుండా దండలాగా రెడీ అయిపోద్ది. ఇలా కూడా మీరు వేసుకోవచ్చు, ఎట్లయినా సిద్ధం చేసుకోవచ్చు అండి, మనకి ఇబ్బంది అయితే ఉండదు. ఎలా అయినా వేసేసుకోండి. గోల్డ్ కాకపోతే ఇక్కడ మీకు ఇక్కడ అల్లుకున్న కలర్స్ని బట్టి యాంటీ కలర్ తీసుకోండి, ఎందుకంటే మాల అనేది మనకి సపరేట్గా కనిపించాలి కాబట్టి. లేదు ఒకే కలర్ కాకపోతే మీరు ఎల్లో రెడ్ మూడోనో వైట్ బీడ్స్ ఎక్కించుకోండి, ఒక రెడ్ బీడ్ ఎక్కించుకోండి. ఈ మధ్య భాగానికి కరెక్ట్గా రావాలి. ఇప్పుడు మనం ఎలా అల్లాము అలాగే పూసలు ఎక్కించేసుకుని ముడేసేయండి. ఇక్కడ పింక్ వచ్చేటట్టు, ఇక్కడ ఎల్లో వచ్చేటట్టు మామూలు పూసలే ఎక్కించేసుకోండి, ఇబ్బంది అయితే ఉండదండి. ముడి మాత్రం సమంగా ఉండాలి. ఇక్కడ ఏ పూసలు అయితే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఏ కలర్ అయితే వేస్తామో లెఫ్ట్ రైటు ఒకే కలర్ ఉండాలి మాలకి. సాదా పూసలు మీరు ఎక్కించుకున్నా, ఇలా పెద్ద పూసలు ఎక్కించుకున్నా ఏవైనా ఇటు ఇటు ఒకే కలర్ ఎక్కించుకోండి, అప్పుడే మనకి దండ అనేది పూసలతో అందం అనిపిస్తుంది. ఓకేనా, ఇది ఒక జాగ్రత్త తీసుకుని మీరు చక్కగా అల్లేసుకోండి. ఇవే ఉండాలని రూల్ లేదండి, మనం ఎట్లయినా చక్కగా రెడీ చేసేసుకోవచ్చు. ఓకేనా, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. అల్లుకోవాలి అనుకున్న వాళ్ళు చూసి అల్లుకోండి. అబ్బా వినాయకుడిని చాలా ఈజీగా ఉంటుంది, ఎంత క్యూట్గా ఎంత బాగున్నారో చూడండి అసలు. ఓకేనా, ఏదైనా అందమేనండి, ఇదనేం కాదు. ఇదిగోండి మనం వేసేయచ్చు మాల, మనం విడిగా గుచ్చేసుకుని వేసేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అండి, అన్ని రంగులు పడేటప్పటికి ఒక అందం అనిపిస్తుంది, సింగిల్ రంగు అనేటప్పటికి ఒక రకమైన అందం అనిపిస్తుంది. రెండూ బాగుంటాయి. మన దగ్గర పూసలు లేనప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు కదండి, ఉన్నదానిలోనే అందంగా మార్చుకుంటామే ఇలా. ఓకే అండి, ఇది హైబ్రిడ్ మందార పువ్వు అల్లే విధానం చూసేద్దామండి. పార్ట్ 1 ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది అల్లే విధానము. ఆల్రెడీ నేను రెడ్ గోల్డ్ బీడ్స్, గోల్డ్ కలర్ బీడ్స్, గ్రీను తీసేసుకుని అల్లేసాను. ఇప్పుడు ఈ వీడియోలో మనకు కావాల్సిన మెటీరియల్ చూసేద్దామండి. రెడ్ ప్లేస్లోనూ డార్క్ పింక్ ఇచ్చేస్తున్నాను, గ్రీన్ ప్లేస్లోనూ గ్రీనే తీసేసుకుంటున్నాను, గోల్డ్ ప్లేస్లోనూ గోల్డ్ బీడ్సే ఇచ్చేస్తున్నాను. ఇంకా ఒక నీడిల్ కావాలి, ఫిషింగ్ వైర్ కావాలి, కట్ చేసుకుంటానికి ఒక కట్టర్, ఈ మాత్రం మనకి సరిపోతాయి. ఈజీగా ఉంటుందండి అల్లిక. ఇంకా మీకు ఆప్షన్ చెప్తానండి, నేనైతే ఇవి నా దగ్గర ఉన్నాయి కాబట్టి గోల్డ్ వేస్తున్నాను. మా దగ్గర గోల్డ్ లేవండి, ఇక్కడ ఏం వేసుకోవచ్చు అని మరలా కామెంట్ బాక్స్లో అడుగుతారు, మీకు చెప్తాను చూడండి. ఈ గోల్డ్ ప్లేస్లో వైట్ ఇచ్చేసుకోవచ్చు, లేదు అంటే మనకి ఎల్లో బీడ్స్ ఉంటాయి చూసారా, ఈ ఎల్లో కూడా ఇచ్చేసుకోవచ్చు ఈ ప్లేస్కి. గోల్డ్ అయితే పోతుందండి కొన్ని రోజులకి, కొన్ని బీడ్స్ అయితే ఉంటున్నాయి గోల్డ్ కలర్ బీడ్స్, కొన్ని అయితే మాత్రం నలుపు వచ్చేస్తాయి. ఇప్పుడు మన గోల్డ్ నగలు ఎలా ఉంటాయండి, సేమ్ అంతే బీడ్స్ కూడా. ఓకేనా, ఒక్కొక్కసారి బాగుంటున్నాయండి బీడ్స్, ఇక్కడ ఈ ప్లేస్ గోల్డ్ ఒకటి పోతున్నాయి, అది మీరు చూసి వేసుకోండి. ఈ ప్లేస్లో మాత్రం మరలా ఈ 2 కలర్స్ వేసుకోవచ్చు. అల్లికండి మనకి 4 బీట్ మెథడు, 5 బీట్ మెథడు, 6 బీట్ మెథడ్ కొనసాగుతూ ఉంటుందండి పువ్వు అల్లటానికి. వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దండి, స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదు. ఎందుకంటే నేను చాలా తక్కువ సమయంలోనే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ముందు వీడియోని చూడండి, కొత్త వాళ్ళు చూసిన తర్వాత మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే అండి, ఇంకా అల్లిక స్టార్ట్ చేద్దాము. ఈ కింద నుంచి మనకి అల్లిక అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కింద భాగం చూసారు గ్రీన్, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. సూది తీసుకున్నానండి. వైర్ అయితే నేను డబల్ ఎక్కించుకున్నాను, నాకు మిడిల్గా ఉంది, చాలా సన్నగా ఉంది వైరు, అందుకని చెప్పి లావుగా ఉన్న వైరు తీసుకుంటే మీరు సింగిలే ఎక్కించుకోండి, డబల్ తీసుకోండి, సింగిల్కి నాటు వేయండి. నేను తీసుకున్న వైరు సన్నగా ఉంది కాబట్టి నేను డబల్కి నాటు వేసేసాను. ముడి వేసేయండి, స్ట్రాంగ్గా వేసుకోండి, ఊడకుండా ముడి అనేది వేసేయండి. నెక్స్ట్ ఇంకా ఫస్ట్ గ్రీన్ తీసుకుందామండి. 5 బీడ్స్ తీసుకోవాలండి. 1 2 3 4 5 స్టార్టింగ్ 5 బీడ్స్ ఇలా. ఈ ముడిని ఏలుతో పట్టుకోండి ఇలా. 5 బీడ్స్ తీసుకున్న తర్వాత ఫస్ట్ బీడ్లో నుంచి ఇలా మధ్య బీడ్కి వచ్చేయండి, థర్డ్ బీడ్కో సిక్స్త్ బీడ్కో తీసేయండి. మనకి ఇక్కడ ఒక ఫ్లవర్ అనేది 5 బీడ్తో ఒక ఫ్లవర్ ఏర్పడుతుంది. ఫస్ట్ కంప్లీట్ అయింది. మనకి సెకండ్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఈ 5 బీడ్స్కి మనం
5 ఫ్లవర్స్ అయితే వేస్తాం అన్నమాట. ఇక్కడ 1 బీడ్ ఉంది, 4 బీడ్స్ తీసుకోవాలి. గ్రీనేనండి తీసుకునేది. 1, 2, 3, 4 ఇలా 4 + 1 5 ఫస్ట్ బీడ్. ఇదిగోండి ఇలా. సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తున్నా ఇలా. ఓకే అండి. ఇక్కడ లూజు లేకుండా చూసుకోండి. ఇక్కడ ఇలా పెట్టండి ఫస్ట్, మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఇక్కడ ఇదిగోండి ఇలా పెట్టండి. ఈ మధ్యన స్టార్ట్ చేసాం కదా 5 బీడ్ ఫ్లవర్, దానిలో నుంచి ఈ బీడు ఇప్పుడు వేసాం కదండి, దీనిలో నుంచి ఈ బీడు 1, 2 బీడ్స్ అవుతాయి. 3 బీడ్స్ మాత్రమే యాడ్ చేయాలి. 3 + 2 ఇది స్టాండింగ్ బీడు, ఇది సిట్టింగ్ బీడు, అంటే ఇది కూర్చుని ఉంది, ఇది నిలబడి ఉంది. చూడండి, ఈ నిలబడ్డ బీడ్లో నుంచి కూర్చున్న బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేయాలి. ఇప్పుడు 2 బీడ్స్కి వేసేసాం. థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళాలి ఇలా. ఇక్కడ 1, 2 బీడ్స్ తీసుకోవాలి. 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1, 2, 3 3 + 2 ఒకసారి చూడండి, ఈ బీడ్లో నుంచి ఈ బీడ్లోకి తీసుకొచ్చేసాను. టైట్గా లాగేసేయాలి. ఇది 4th బీడ్. 3 ఫ్లవర్స్ వేసేసాం. 4th బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తున్నాను ఇలా. 4th బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ కూడా 2 బీడ్స్ ఉన్నాయి మధ్య 5 బీడ్స్లో. ఇది 4th బీడ్. 1, 2 బీడ్స్ ఉన్నాయి. 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1, 2, 3 3 + 2 5 ఇలా. ఇప్పుడు మనం 4 బీడ్స్కి అయితే వేసేసామండి. ఇంకా ఈ ఒక్క బీడ్ ఉంది, దీనిలోకి ఇలా తిప్పుతున్నాను, మీకు ఈజీగా ఉంటుంది. ఈ బీడ్లో కూడా లాస్ట్ బీడ్ కాబట్టి తీసుకొచ్చేయండి ఫస్ట్ ఈ బీడ్లోకి ఇలా. ఈ ఫ్లవర్ని కలపాలి కాబట్టి ఈ స్టాండింగ్ బీడ్లో ఈ ఫ్లవర్ ఉంది కదా, దీనిలోకి నీడిల్ తీసుకెళ్ళిపోండి. ఇక్కడ మనకి 1, 2, 3 బీడ్స్ ఉంటాయి. 2 బీడ్స్ మాత్రమే యాడ్ చేయాలి. 2 + 3 5 లాస్ట్ కాబట్టి 2. ఇదిగోండి, ఈ బీడ్లోకి ఇలా తీసుకొచ్చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. పైకి తీసుకొచ్చేద్దాం, మనం పైకి అల్లుతున్నాం కాబట్టి పైకి తీసుకొచ్చేద్దాం నీడిల్ని. ఓకేనా. ఇప్పుడు మనకి సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 5 ఫ్లవర్స్ అయితే రావాలి. ఫస్ట్ స్టార్టింగ్ 5 బీడ్స్ వేసాము, ఈ 5 బీడ్స్కి 5 ఫ్లవర్స్ రావాలి. ఇదిగోండి ఇక్కడ చూద్దాము. 1, 2, 3, 4, 5 బీడ్ ఫ్లవర్స్ 5 చుట్టూ రావాలి. ఓకేనా. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామండి. థర్డ్ స్టెప్కి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ 5 బీడ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ 5 బీడ్లో నుంచి ఈ బీడు, ఈ 5 బీడ్లో నుంచి ఈ బీడు, ఈ 2 బీడ్స్ బేస్ చేసుకోవాలి. ఒకే దానిలో నుంచి ఈ 2 బీడ్స్ తీసుకోకూడదు. ఓకేనా. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. 1, 2 పింక్ కలర్ తీసుకుంటున్నానండి. మీరు ఇక్కడ వీటికి ఏ కలర్ అయితే వేద్దాం అనుకుంటున్నారో చూడండి. నేనైతే ఎక్కువ రెడ్డే బాగుంటుందండి. మనకు మందారాలు అనేటప్పటికి రెడ్ బాగుంటుంది, లేదా డార్క్ ఉంటుంది చూసారా, పింక్ ఇంకైనా వేసినా బాగుంటుంది. ముందు ఈ 2 కలర్స్ బాగుంటాయి, లేదంటే ఇంకా మీ దగ్గర ఉన్నవి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇవి 6 mm సైజ్ బీడ్స్ అండి. ఓకేనా. అన్నీ నేను 6 mm తీసుకున్నాను. గ్రీన్ కానీ గోల్డ్ కానీ అన్నీ 6 mm. ఇక్కడ నుంచి ఇంకా రేకులు అనేవి మందార పువ్వుకి స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. దీనికి దానికి దగ్గర సంబంధమే ఉంటుందండి. ఇక్కడ వరకు ఒకటే అల్లికి వస్తుంది. ఇక్కడ నుంచోనో తేల్చేస్తాము, అంటే ఇట్లా వంపులుగా తీసుకొచ్చాము. ఇది ఒక మోడలు, మనకి ఇది ఒక మోడల్ అనమాట. 2 బాగుంటాయి, చూసారు కదా, 2 బాగుంటాయి అన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఇంకా నేనేం చేస్తున్నాను, పింక్ తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. 1, 2
4 బీడ్స్ తీసుకోవాలి. 1 2 3 4 4 ప్లస్ 2 6 ఈ బీడ్లో నుంచి ఈ బీడ్లోకి. ఓకేనండి. నెక్స్ట్ మరలా 2 బీడ్స్ 1 2 బీడ్స్లోకి నీడిల్ తీసుకొచ్చేసానండి. ఇక్కడ 1 2 3 బీడ్స్ 3 బీడ్స్ మాత్రమే యాడ్ చేయాలి. ఇంకా అన్ని పింక్ బీడ్సే యాడ్ చేసేయాలండి. ఇక్కడ నుంచి 3 బీడ్స్ 3 + 3 6 ఇలా. నెక్స్ట్ ఈ 2 బీడ్స్లో నుంచి బయటకు వచ్చేయండి. మరలా 2 బీడ్స్ తీసుకోండి గ్రీన్ 1 2 ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఇక్కడ 6 బీట్ ఫ్లవర్ అనేది వేస్తున్నాం. ఇలా కొంచెం నీట్గా ఒకే లెవెల్లో లాగండి వైర్ని. మరలా 2 బీడ్స్ తీసుకోవాలండి. 1 2 3 ఉన్నాయి. 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఇక్కడ ఈ స్టాండింగ్ బీడ్లో నుంచి ఇలా. నెక్స్ట్ ఇంకా 2 బీడ్స్ మాత్రమే ఉన్నాయి. లాస్ట్ ఈ 2 బీడ్స్ గ్రీన్ బీడ్స్లో నుంచి నీడిల్ తీసుకొచ్చేసి ఇంకా నిలబడ్డ బీడుని చూసారా, పింక్ బీడు, దానిలో నీడిల్ తీసుకెళ్ళాలి. లాస్ట్ కలుపు పట్టి ఇలా. ఇక్కడ ఈ ఫ్లవర్లోంచి ఈ బీడు, ఈ ఫ్లవర్లో నుంచి ఈ 2 పింక్ బీడ్స్ తీసుకోవాలి. మధ్యన 2 గ్రీన్ బీడ్స్ ఉన్నాయి. 1 2 3 4 2 పింక్ బీడ్స్ మాత్రమే యాడ్ చేయాలి. ఇలా ఈ స్టెప్ మనకి కంప్లీట్ అయిపోయింది. 3rd స్టెప్ కంప్లీట్. పైకి అల్లాలి కాబట్టి నీడిల్ని పైకి తీసుకొచ్చేయాలి. ఇక్కడ మనకి ఎన్ని బీడ్స్ వస్తాయి? 1 2 3 4 5 ఫ్లవర్స్ అయితే ఇలా రౌండ్ అయితే వస్తాయి మనకి. 6 బీడ్ ఫ్లవర్స్ 5 రావాలండి. 1 2 3 4 5. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ పక్కకి తీసుకొచ్చేద్దాము నీడిల్ ఇలా. ఇప్పుడు ఇక్కడ వరకు వేసేసాం. ఇక్కడ వరకు మనం వేసాము. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. ఇక్కడ 1 బీడ్ మాత్రమే బేస్. బేస్ అంటే ఇక్కడ ఉన్నది తీసుకునేది అని అర్థం. ఇక్కడ 1 బీడ్. 4 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3 4 4 + 1 5 ఇలా. నెక్స్ట్ సెకండ్ బీడ్లోకి ప్రతి బీడ్ని ఉపయోగించాలండి ఈ స్టెప్లోను. ఇలా ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఇక్కడ 1 బీడు. 1 2 బేస్. బేస్ అంటే ఇక్కడ ఉంది అని అర్థం చేసుకోండి. 1 2 2 బీడ్స్ యాడ్ చేయాలి. 2 + 2 4 5 బీడ్ ఫ్లవర్ వేసాము. 4 బీడ్ ఫ్లవర్ వేసాము. మరలా పక్క బీడ్లోకి తీసుకెళ్ళిపోదాము. ఇదిగోండి ఇలా. ప్రతి బీడ్ని ఒక్కొక్క బీడ్నే బేస్ చేసుకుంటాం. చాలా అరుదనమాట ఇలా. ఇక్కడ చూడండి 1 2 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఈ బీడ్లో నుంచి ఈ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేయండి ఇలా. 5 4 5 ఇలా ఆల్టర్నేట్గా వేసుకొచ్చేసేయండి. నేను వేసేస్తాను, మీతో మాట్లాడుతూ ఉంటా. ఓకేనా. కంపల్సరీగా చూడండి. 5 బీట్ మెథడ్ వేయాలి, 4 వేయాలి, 5. మరలా ఇక్కడ 4 ఉన్న చోట ఉన్న 2 బీట్సే తీసేసుకోవాలి. ఇలా ఫాస్ట్గా నేను వేసేస్తాను, మీరు వేసేయండి. ఇక్కడ మరలా 4 వేసేసాను. ఇప్పుడు 5 వేయాలంటే 3 యాడ్ చేయాలి. 4 వేయాలంటే 2 యాడ్ చేయాలి. ఇలా ఆల్టర్నేట్గా రావాలి.
మీరు 2, 4 వేసి 2, 5 వేస్తే మనకి మందార పువ్వు రాదండి. ఓకేనా? ఇలా 5 వేసేసాను. మరలా 2. మనం అల్లేటప్పుడు అండి దీని మీద కొంచెం శ్రద్ధ పెట్టాలి. ఒక్క బీడ్ ఎక్కువ వేసినా తక్కువ వేసినా మందార పువ్వు మనకి రాదనమాట. ఇలా చూసారు కదా, 4 వేసాను, మరలా 5 అయితే 3 యాడ్ చేయండి, 4 అయితే 2 యాడ్ చేయాలి. ఈజీగా ఉంటుందండి మందార పువ్వు మాత్రం, ఏ అల్లికైనా ఈజీనేనండి. ఇంకా నెక్స్ట్ మన ఛానల్లోనండి మల్లె మొగ్గలు, ఇచ్చుకున్న మల్లె పువ్వులు ఉంటాయి చూసారా, ఇప్పుడు మల్లెపూల సీజన్ కాబట్టి ఇంకా అవి అల్లే విధానం షేర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం సమ్మర్ కదండి, అల్లాలంటే కొంచెం నాకు ఫ్యాన్ లేకుండా అల్లాలంటే ఇబ్బందిగా ఉంది. ఫ్యాన్ వేస్తేనో వీడియో మోతగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి కొంచెం చిన్నయండి పెడతాను. నెక్స్ట్ ఇంకొకటి, సమ్మర్ వచ్చేసింది కాబట్టి పిల్లలు కూడా అల్లుకునే విధంగా 2, 3 నాకు కామెంట్ చేశారండి. ఆల్ఫాబెట్స్ ఉన్నాయి చూసారా, ఇంగ్లీష్ ABCDలు, అవి అల్లే విధానం షేర్ చేయమని అడుగుతున్నారు. పిల్లలు కాబట్టి ముందు వాళ్ళు అడిగినవి పెడదాం అనుకుంటున్నానండి. వాళ్ళు కూడా బీడ్ వర్క్ నేర్చుకుంటారు సమ్మర్ కాబట్టి. చిన్న కీ చైన్స్ అలా పెడతానండి. తర్వాత మరలా మనం దేవుడి బొమ్మలు అలా అల్లుకోవచ్చు. ముందు పిల్లలు ఏవైతే అల్లుకోగలరో చిన్న వస్తువులు పూసలతో అవి పెడతా. ఓకే అండి. ఈ సమ్మర్లో ఈ 1 మంత్ నాకు కొంచెం వర్క్ ఎక్కువగా ఉండటం మూలాన అది ఒక కారణం, ఇది ఒక కారణం. పిల్లలకు కూడా బాగుంటుంది అనమాట. ఓకేనా? ఇంకా లాస్ట్కి వచ్చామండి, గల్లికలో చూసేయండి. ఇంకా లాస్ట్ బీడ్ ఇది కలిపేసేయాలి కాబట్టి స్టాండింగ్లో ఉన్న ఈ బీడ్లోకి 5 బీట్ ఫ్లవర్ వచ్చింది చూసారా, ఈ బీడ్లోకి తీసుకొచ్చేయాలి. ఇక్కడ 5 బీట్ ఫ్లవర్, ఇక్కడ 5 బీట్ ఫ్లవర్ ఉంది. ఇక్కడ మనకి 4 బీట్ రావాలి. 1, 2, 3 1 బీట్ మాత్రమే యాడ్ చేయాలి. ఓకే అండి, అయిపోయింది ఈ స్టెప్. ఫాస్ట్గా అయిపోద్దండి వర్క్ మాత్రం. మీరు ఒక ఫ్లవర్ అల్లటమే లేటు, నెక్స్ట్ రెండో ఫ్లవర్ ఎమ్మటే అల్లేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకేనండి. ఇదిగోండి ఇలా రావాలి, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ స్టెప్ మీదే మనకు మందార పువ్వు అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. కారణం ఏంటంటే మీరు ఇక్కడ వేసే విధానంలో 4, 5, 4, 5, 4, 5 ఆల్టర్నేట్గా వేసుకుని వస్తేనే మనకి ఈ రెక్కలు వచ్చేస్తాయి. రేకులలో వేసేస్తాం కదా రెక్క ఇచ్చినవి, ఇంకా అప్పుడు మనకు అక్కడ నీట్గా వస్తుంది. లేదు మనం ఇక్కడ 2 సార్లు 4లు వేసి 2 సార్లు 5 వేస్తే మాత్రం మనకి రాదు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇక్కడే చూసారా, 5, 4, 5, 4 ఇలా మొత్తం రావాలి. ఇలా వస్తేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి, లేదంటే ఇక్కడే మీరు ఇప్పేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామండి. ఇంకా అంటే ఇప్పుడు మనం ఇక్కడ వరకు అయితే వచ్చేసాం, ఇక్కడ వరకు వచ్చేసాం. ఇంకా ఇప్పుడు ఈ రేకులు ఉన్నాయి చూసారు, మందార పువ్వు రేకులు, ఇంకా ఇవి వేసేయటమే. ఇంకా ఈ 4 బీట్స్ ఉన్నాయి చూసారు, ఈ 4 బీట్ని మనం పట్టించుకోము, ఇంకా దీన్ని వదిలేస్తాం, అసలు దీని జోలికి వెళ్ళమన్నమాట, 4 బీట్ ఫ్లవర్స్ జోలికి. ఇప్పుడు మనం ఉపయోగించేది నెక్స్ట్ స్టెప్కి 5 బీట్ ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా, వీటిని మాత్రమే ఉపయోగిస్తాం నెక్స్ట్ స్టెప్లో. ఇక్కడ 5 బీట్లో 2 బీట్స్ పైకి ఉన్నాయి చూసారు కదా, 4 బీట్ కొని 1 బీట్ పైకి ఉంటుంది. ఇప్పుడు ఈ 5 బీట్లో ఈ 2 బీట్స్నే ఉపయోగిస్తాం. సింగిల్ బీట్ తీసుకోండి ఫస్ట్. ఇక్కడ 1 బీట్ ఉంది, సింగిల్ బీట్ మాత్రమే తీసుకోవాలండి. ఇక్కడ గ్రహించండి, ఈ 2 బీట్స్కి మాత్రమే విడివిడిగా ఫ్లవర్స్ వేస్తాం. అక్కడ 1 బీట్ ఉంది, 4 బీట్స్ యాడ్ చేయాలి. 1, 2, 3, 4 + 1 5. ఇలా ఈ ఒక్క బీట్కి 4 బీట్స్ అయితే వేసాం. ఈ ఒక్క కేవలం 1 బీట్కి మాత్రమే 4 బీట్స్ యాడ్ చేసాం. ఓకేనండి. ఎక్కడ మనం ఏమీ యాడ్ చేయలేం. ఇక్కడ సెకండ్ బీట్ తీసుకోండి. 5 బీట్లో ఒక బీట్కి వేసాం, ఇంకొక బీట్కి వేసేస్తున్నాం. ఇప్పుడు ఇలా ఇక్కడ ఎన్ని ఉన్నాయండి, ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీటు ఆల్రెడీ 1 బీట్ బేస్ అయి ఉంటుంది. 2 బీట్స్ 3 బీట్స్ తీసుకోవాలి. మందార పువ్వు రేకులు వేస్తున్నాం కాబట్టి మనం గ్యాప్ ఉంటుంది కదండి రేకులకి, అందుకని చెప్పేసి మనం దీన్ని పట్టుకుని ముందుకు వెళ్తున్నాం, ఈ 5 బీట్ని పట్టుకుని ముందుకు వెళ్తున్నాం అనమాట. ఇలా
నెక్స్ట్ పైకి వచ్చేసేయండి. ఈ 5 బీడ్ వరకు ఒక రేకు వేసేద్దాము. ఇదిగో ఇప్పుడు అనిపిస్తుంది చూడండి మీకు. ఇక్కడికి తీసుకొచ్చేసాను నేను. అంటే ఇక్కడ వరకు వేసేసాం మనం ఈ 2 బీడ్స్. ఇక్కడ ఈ 2 బీడ్స్ బేస్ చేసుకోవాలి. ఈ 5 బీట్కి 5 బీడ్స్ ఫ్లవర్స్ అయితే వేసాం. ఈ 2 బీడ్స్ని బేస్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. ఈ ఫ్లవర్లోంచి ఈ బీడ్, ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడ్, 2 బీడ్స్ 4 బీడ్స్ తీసుకోవాలి. 1 2 3 4. ఇదిగోండి 4 ప్లస్ 2 6. ఇదిగోండి ఇలా అన్నమాట. ఓకేనా? 5 బీడ్ ఫ్లవర్నే ఉపయోగించాం. ఓకే అండి. నెక్స్ట్ కిందకి తీసుకొచ్చేయండి. ఇంకా ఈ 2 బీడ్స్ ఉన్నాయి కదా, ఈ 2 బీడ్స్లో నుంచి ఇలా కిందకి తీసుకొచ్చేయాలి. దీన్ని ఇలా పెట్టేయండి. ఇలా కిందకు ఉంచేసేస్తే మనకి ఒక రేకల్లే రెక్కల మందారం కాబట్టండి మనకి తయారైపోతుంది. ఈ 4 బీట్ ఫ్లవర్ ఉంది కదా, దీనిలో నుంచి కూడా బయటికి వెళ్ళిపోదాం. తీసుకెళ్ళిపోండి ఇంకా ఇలా. నెక్స్ట్ ఇక్కడ ఈ 5 బీడ్ ఉంది చూసారా, దీనిలోకి 1 బీడ్ ఇలా బీడ్లో 1 బీడ్ తీసుకున్నాను. ఇక్కడ 1 బీడ్ ఉంది, 4 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా నెక్స్ట్ సెకండ్ బీడ్లోకి తీసుకెళ్ళిపోండి. ఎమ్మటే తీసుకెళ్ళేవాళ్ళు తీసుకెళ్ళిపోవచ్చు. ఇదిగోండి ఇక్కడ 1 2 ఉన్నాయి, 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఈ 5 బీడ్ ఫ్లవర్లో 2 బీడ్స్కి 2 ఫ్లవర్స్ అయితే వేసేసాం. పైకి తీసుకొచ్చేయండి నీటిని. ఇలా పైకి తీసుకొచ్చేసి 2 బీడ్స్లో నుంచి ఈ 2 బీడ్స్, ఈ బీడు, ఈ బీడు, ఈ 2 బీడ్స్లో నుంచి కూడా బయటకు వచ్చేయాలి. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి, 4 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా 2 బీడ్స్లో నుంచి బయటకు వచ్చేసాం. ఇక్కడ మనకి ఒక రేక్ అయిపోయింది. ఓకేనా? మరలా ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి చూసారా, ఈ 2 బీడ్స్లో నుంచి బయటకు వచ్చేయండి. వీడియోని తప్పనిసరిగా చూడండి అబ్బా, మీకు ఇక్కడే అర్థం అవ్వదు. ఇంకో బీడ్లోకి ఇంకో రేకు వేయాలంటే ఎలాగూ అనేది చూడండి. ఈ 2 బీడ్స్లో నుంచి బయటకు వచ్చేసా. నెక్స్ట్ దీన్ని ఏం చేస్తారంటే ఇలా పెట్టేయండి వంగేటట్టు. రెక్క అనేది మన కిందకు వంగాలి కదండి, అందుకలా. నెక్స్ట్ ఇక్కడ 4 బీట్ మెథడ్ ఉంది కదా, ఇక్కడ ఫ్లవర్ దీనిలో నుంచి ఈ బీడ్లో నుంచి బయటకు వచ్చేయండి. ఇలా దీన్ని ఏం చెయ్యం అసలు మనం, అది అలా ఉండిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ 5 బీట్ ఫ్లవర్ ఉంది కదా, దీనిలో 1 బీట్ తీసుకోండి. ఇదిగోండి ఇక్కడ 1 2 ఉన్నాయి, 1 బీట్ తీసుకోండి 5 బీట్ ఫ్లవర్లో నుంచి. ఇలా ఇక్కడ 1 బీడ్ ఉంది, ఒక్క బీడునే బేస్ చేసుకోవాలి. ఒక్కసారి చెప్తున్నాను ఏనండి, నేను వేసేస్తాను, మీరు వేసేద్దురు అప్పుడు. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి కదా 5 బీట్ ఫ్లవర్లో, ఈ బీడు ఈ బీడ్కి వేయాలి. ఇక్కడ 1 బీడ్ ఉంది, 4 బీడ్స్ తీసుకోవాలి. 4 + 1 5, కేవలం ఒక్క బీడ్ మాత్రమే. ఇటు కూడా చూపిస్తున్నాను చూడండి అర్థమయ్యే విధంగా. ఇదిగో నెక్స్ట్ సెకండ్ బీడ్. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా ఇలా ఈ బీడ్లో నుంచి ఈ బీడ్లో నుంచి పైకి వచ్చేయండి. ఈ
2 బీడ్స్లో నుంచి నీడిల్ని పైకి తీసుకొచ్చేసాం. నెక్స్ట్ 1 2 ఈ 2 బీడ్స్లోకి తీసుకెళ్ళిపోవాలి. ఇలా ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 4 బీడ్స్ యాడ్ చేయాలి. ఎంత ఈజీనో చూడండి, అసలు చాలా ఈజీగా ఉంటుంది. వర్క్ మాత్రం కొంచెం శ్రద్ధ పెట్టి చూడండి వీడియోని, ఈజీగా ఉంటుంది. 4 + 2 6 ఇలా. ఇంకొక రేకు అయితే వేసేసాం. మరలా ఇది అయిపోయింది కదా, ఇంకో రేకుకి వెళ్ళాలంటే ఈ 2 బీడ్స్లో నుంచి బయటకు వచ్చేయాలి. ఈ 2 బీడ్స్లో నుంచి బయటకు వచ్చేయాలి. ఈ 6 బీడ్ ఫ్లవర్లో నుంచి బయటకు వచ్చేసి ఒక్కొక్క బీడు తీసుకురండి మీకు వీలు కాకపోతే. నెక్స్ట్ ఈ 2 బీడ్స్ 5 బీడ్లో నుంచి ఈ 2 బీడ్స్ దీనిలో కూడా బయటకు వచ్చేయండి. ఇంకా 1 2 ఎక్కడికక్కడికి మనం ఇటు వెళ్ళాము, ఇటు వచ్చేస్తున్నాం, ఇటు నుంచి ఇలా వెళ్ళాము, ఇటు నుంచి బయటకు వచ్చేస్తున్నాం ఇలా. నెక్స్ట్ 4 బీడ్ ఫ్లవర్ ఉంది కదా, ఈ బీడ్లో నుంచి నీడిల్ తీసుకొచ్చేయండి. తీసుకొచ్చేసి 5 బీడ్ ఫ్లవర్లో నుంచి ఇక్కడికి చూడండి, ఈ బీడ్ని ఏం చేయటం లేదు, మనం గ్యాప్ ఉంచేసాం. ఆ ఫస్ట్ బీడ్లోకి తీసుకొచ్చేసి ఆపేసేయండి. అక్కడ వరకు మన ఒరిజినల్ మందార పువ్వు ఉంటుంది కదా, ఆ లుక్ రప్పించడానికి నేను మీకు ఒరిజినల్ మందార పువ్వు తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాను. ఒక్కసారి చూసేయండి. రేకులు ఈ మధ్యన గ్యాప్ ఉంది కదా, రేకుకి మధ్యన మనకి గ్యాప్ ఉంది చూడండి, అంటిపెట్టి ఉండవు రేకులు అనేవి. సేమ్ అలాగే పూసలతో కూడా మనం ఒరిజినల్ లుక్ అనేది తీసుకురావచ్చు. ఇదిగోండి చూసారా, అలాగే ఇప్పుడు మనం చూడండి అల్లింది. ఇదిగోండి ఈ భాగం ఇది, ఈ భాగం అనేది ఇది అనమాట. ఇక్కడ రేకులు కూడా ఇదిగోండి ఇలాగే తీసుకొచ్చేసాం. రేకులు 5 రేకులు ఉన్నాయి మందార పువ్వుకి. ఒంటరెక్కకైనా పెద్ద హైబ్రిడ్ మందారకైనా 5 ఉంటాయండి. ఎక్కడో ఇంకా 6 కానండి, 5 ఉంటాయి. ప్రతి మందారకే 5. మనం 3 వేసేసాం. ఈ గ్యాప్ అనేది ఇచ్చామన్నమాట. ఈ 4 బీట్ మెథడు ఈ గ్యాప్ ఇవ్వటం కోసం, పువ్వుకి రేకుకి మధ్యన గ్యాప్ ఇవ్వటం కోసం ఇక్కడ 4 బీట్ అనేది ఉపయోగించాం. ఇలాగే కిందకే వంగున్నాయి చూడండి. మీరు డిజైన్ చేసుకునేటప్పుడే ఇలా వంగేటట్టుగా డిజైన్ చేసుకోండి. ఇలా పెట్టేసి ఇట్లా పెట్టేసి ఇలా లాక్కండి. ఇలా లాగితే మనకి ఇక్కడ మరలా బెండ్ అవ్వతాం. అందుకని ఇలా పట్టేసుకున్న తర్వాతే మీరు దీన్ని ఇలా పట్టుకుని కొంచెం అప్పుడు లాకండి. అప్పుడు మనకి మనం పెట్టిన పొజిషన్లో ఆ రేకు అనేది ఉండిపోద్ది. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలేనండి తీసుకునేది. ఇప్పుడు మనం 4 బీట్ అనేది ఎందుకు ఉపయోగించాం, రేకుకి మధ్యన గ్యాప్ కోసం ఈ 4 బీట్కి వేయటం లేదు. ఓకేనా, ఒరిజినల్ లుక్ వచ్చింది చూడండి అలా. అందుకని చెప్పేసి ఈ 4 బీట్ ఫ్లవర్ని వదిలేసేయాలి మనం. ఓకే అండి, వేసేయండి అబ్బా. ఇంకా నేను మాట్లాడుతూ ఉంటాను. ఇంకా 2 ఉన్నాయి, ఈ 2 నేను వేసేస్తాను. మీతో మాట్లాడుతూ వేసేస్తా ఫాస్ట్గా. ఇక్కడ 5 బీట్ ఫ్లవర్ ఉంది కదా, ఫస్ట్ 1 బీట్ తీసుకోండి, 4 బీట్స్ యాడ్ చేయండి. సెకండ్ బీట్లోకి తీసుకెళ్ళండి, 3 బీట్స్ యాడ్ చేసేయండి. పైకి వచ్చేయండి, 6 బీట్స్ 4 బీట్స్ యాడ్ చేసేయాలి. ఇది నేను వేసేస్తూ ఉంటాను, మీతో మాట్లాడుతూ ఉంటానండి. ఇక్కడ 1 బీట్ ఉంది, 4 బీట్స్ తీసుకోవాలి. స్కిప్ చేసుకునే వాళ్ళు చేసేసుకోవచ్చు అబ్బా, వీడియో వచ్చినదే కాబట్టి. మన సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేసేస్తానండి ఒక్కటే. ఇదిగోండి 4 తీసుకోండి. మీరు పద్మగారు ఎందుకు మీరు అంత విడమర్చి చెప్తున్నారు, అవసరం లేదండి, అర్థమైపోద్ది, మీరు బాగా విడమర్చి చెప్తున్నారు అని చెప్పేసి క్వశ్చన్ చేశారండి కామెంట్ బాక్స్లోనూ ఒక సబ్స్క్రైబరు. ఒకటండి, వచ్చిన వాళ్ళకోనో ఏ పనైనా ఈ బీడ్ వర్కే కాదండి, టైలరింగే కాదు, చేతి వృత్తి ఏదైనా సరే వచ్చిన వాళ్ళకోనో అబ్బా వచ్చేసింది, ఎందుకు ఇంత సుత్తెల్లే చెబుతుందామా అనుకుంటారు. రాని వాళ్ళు అనుకుంటారండి, అబ్బా ఎట్లా వేసింది, ఈ 4 బీట్కి వదిలిందా, 5 బీట్లో వేసిందా, అసలు అర్థం కావట్లేదు, అబ్బా ఇంకొంచెం ఇటు చూపించలేదే, వెనక చూపించలేదే, ఇంకొంచెం వెనక తిప్పి చూపిస్తే బాగుండేది ఫ్లవర్ని అనుకుంటారు. ఓకేనా, ఎప్పుడైనా సరే నేను రాని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వీడియో చేస్తానండి. ఎందుకంటే వాళ్ళను కూడా ఇంకా మనలోకి తీసుకొచ్చుకోవాలి. అందుకని చెప్పేసి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి. ప్రతి వీడియో నేను రాని వాళ్ళని అల్లికంటూ రాదు, నేను ఈ ఫ్లవర్తోనే అల్లిక స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళని దృష్టిలో పెట్టుకునే అల్లిక ఉంటుందండి. ఏదైనా హ్యాండ్తో చేసే, చేతి వృత్తితో చేతితో చేసే ఏ పనైనా వచ్చిన వాళ్ళతోనో అబ్బా ఇంతే ఇంకేముంది అనిపిస్తుంది, రాని వాళ్ళకోనో ఇంకా చూపిస్తే బాగుండు అనిపిస్తుంది. అది ఒక్కటి నేను దృష్టిలో పెట్టుకుని
నేను చేస్తున్నాను అనమాట. వచ్చిన వాళ్ళను స్కిప్ చేసేసుకోండి, సోది అనుకున్న వాళ్ళను స్కిప్ చేసేసుకోండి. ఇప్పుడు నా ఛానల్లో చూసి స్టార్ట్ చేశారండి మీరు ఈ ఫ్లవర్ మరలా ఎండింగ్ కూడా ఈ పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్లోనే ఎండ్ అయిపోవాలి. మీరు ఏదైతే వర్క్ స్టార్ట్ చేశారో ఐటమ్ అనేది మరలా అదే ఛానల్లో మీరు ఎండ్ చేసేయాలి. అంతేగాని మరలా వేరే ఛానల్లోకి వెళ్తే వాళ్ళు ఎలా చెప్తారో తెలియదు కదా. నా మెదడులో నేను చెప్పాలి కాబట్టి నేను పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట వర్క్ అనేది. అందుకని చెప్పేసి నేను ఇంత విడమర్చి చెప్పడానికి కారణం అదనమాట అండి. ఓకేనా? అందుకని చెప్తానండి నేను. వచ్చిన వాళ్ళలోనో వీడియోని స్కిప్ చేసేసుకోండి, ఎందుకంటే మీకు ఆ ఆప్షన్ ఉంది కదా, స్కిప్ చేసుకునే ఆప్షన్. రాని వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలి కదండి. ఇప్పటికీ 4 పెటల్స్ అయితే వేసామండి. ఇంకొక పెటల్ ఉంది, అది కూడా వేసేద్దాము. మేము కూడా మాకు ఇలా చెప్పిన వాళ్ళు లేరండి అస్సలు. బీడ్ వర్క్లో మేము పడ్డ బాధ మీరు పడకూడదు. మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను అనుకోండి, మీకు ఎమ్మటేనే క్వశ్చన్ నేనే వేస్తా, సమాధానం నేనే చెప్తా. అప్పుడు మీకు ఇబ్బంది అనేది ఉండదన్నమాట. ఓకేనా? ఇదండి ఆన్సరు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే వీడియో చూసిన తర్వాత అండి, మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను అప్పుడు తప్పనిసరిగా ఒకరోజు అటో ఇటో అయినా నేను మీకు ఆన్సర్ చేస్తాను, విడమర్చి చెప్తా మీకు. ఇలా కాదండి, మీరు ఇలా వేసుకుంటే మీరు ముందుకెళ్తారు అని చెప్తా. వీడియోని చూడకుండా స్టార్టింగే డౌట్ వచ్చేసింది అనుకోండి, మీరు ఎమ్మటే కామెంట్ చేసేస్తారు. అలా కాకుండా మీరు ఒకసారి వీడియోని చూడండి. బీట్ వర్క్ అండి ఒక్కసారికే రాదండి. ఎప్పుడైనా చిన్న చిన్న వల్లండి అనేది, అందుకే నేను చెప్పేది. ఇప్పుడు ఈ మందార పువ్వు ఉందనుకోండి, చిన్నదల్లేసుకోవచ్చు. మీరు కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు, కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఇలాంటి చిన్న చిన్నవి అల్లేసుకోవచ్చు. కారణం ఏంటంటే పెద్ద వర్క్ కాదండి ఇది. శ్రద్ధ ఒక్కటి పెడితే మాత్రం మీరు ఈ మందార పువ్వు అల్లేసుకోవచ్చు. ఓకేనా? ఇదండి నేను విడమర్చి చూడటానికి కారణం. ఇప్పుడు నేను ఎదురున్నాను అనుకోండి, మీకు ఏమండి ఇలా వేసాను తప్ప రైట్ అని మీరు అడిగేయచ్చు. నేను ఉండను అక్కడ, కేవలం మీరు వీడియోని చూసి మాత్రమే అల్లుతున్నారు. ఇంకా అల్లికలోకి వెళ్ళిపోదామండి. ఇదండి, ఇంకా 5 రేకులు అయితే వేసేసాం మనము. ఇక్కడికి ఎండ్ చేసేద్దామండి దీన్ని. ఎక్కడికక్కడికి మనం ఎండ్ చేసేసుకుంటేనండి వర్క్ అనేది మనకి తప్పు రాదు. మేబీ ఒకవేళ ఊడటానికి కూడా ఇబ్బంది ఇంకా ఊడుతుంది. ఇక ఎక్కడికక్కడికి ఒకసారి మాత్రం మీరు ఈ రేకులు మాత్రం ఇలా కిందకు ఉండేటట్టే చూసుకోండి. ఎందుకంటే మందార పువ్వు రేకులు మనకి ఇలాగే ఉంటాయి కాబట్టి ఒరిజినల్ లుక్ రావాలి అంటే మీరు ఇలాగే పెట్టుకోండి. ఇలా నేను ఇక్కడ పెట్టలేదండి, పెట్టకపోయేటప్పటికి ఇది పద్దాక లెగుస్తుంది. అందుకనే మీకు చెప్తున్నా. ఇది చూడండి, 4కి పెట్టాను, ఇక్కడ పెట్టలేదు కావాలని ఇక్కడ లెగుస్తుంది. మరలా నేను మన పద్దాక ఇలా పెడతా ఉండాలి. ఇలా పెట్టిన దానికంటే మనం ఫస్ట్లోనే పెట్టేస్తే ఇవి ఇలాగే ఉండిపోతాయి. ఏదైనా ఫ్లవర్ వాజ్లో పెట్టుకున్నానండి, మనకి ఒకేసారి మనం పనిచేసేయాలి. కొంచెం శ్రమ అయినా సరే అయిపోవాలి అక్కడతో. మనం దాని జోలికి వెళ్ళకూడదు. మనం అంత నీట్గా చేసుకోవాలి వర్క్. ఇక్కడ నాటు వేసేయండి అబ్బా, మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ వేసేయండి. ఇంకా అయిపోయినాయి, రెక్కలు వేసేసాను. ఇక్కడ వేసేయండి. ఇంకా ఇక్కడ వేసేస్తున్నాను, నాకు ఇక్కడ అనుకూలంగా ఉంది. అందుకని నేను కొంచెం ముక్కు తీసుకోండి, ఇలా వైర్కి కొంచెం ముక్కు తీసేసుకుని సూది మీద మెలికలు వేసేటువంటి. డబల్ తీసుకుంటేనో 2 సార్లు వేయండి, సింగిల్ వైర్ తీసుకుంటే 4 సార్లు వేయండి. నాటు మాత్రం స్ట్రాంగ్గా ఉండాలండి. అల్లిక ఊడిపోకుండా చూసుకోండి ముందు. ఓకేనా? మరలా వీలుంటే ఒక పక్క బీడ్లోకి తీసుకొచ్చేయండి. నాటు అనేది అక్కడ కనిపించకుండా మనం ఎక్కడ ముడి వేసాము, ఎక్కడ ఎండ్ చేసాము, ఎక్కడ స్టార్ట్ చేసాము అనేది ఎదుట వ్యక్తులకి తెలియకూడదు. అంత నీట్గా ఉండాలి వర్క్. ఇప్పుడు ఇక్కడ అనుకోండి, నేను కావాలని మీకు గుర్తుగా ఉంటుందని చెప్పి నేను ఇక్కడ కనిపించేటట్టు వేసాను అనమాట. ఎందుకంటే ఈ 5 ఫ్లవర్స్లో ఏది మధ్య ఫ్లవరో తెలీదు. స్టార్ట్ చేసింది కనిపిస్తుందండి కాస్త కూస్తో, ఎండ్ చేసేది కనిపించదు. ఓకే అండి, ఇది ఇక్కడతో చేసేద్దాం. ఇదిగోండి, మనకి పువ్వు రేకులు చక్కగా వచ్చేసాయి. ఇదిగోండి ఇలా. ఇంకా మధ్యన ఈ భాగం ఉంది కదా, ఇది కూడా వేసేద్దాం. భాగంలో ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేయాలండి. ఇక్కడ మాత్రం కొంచెం డబలే తీసేసుకోండి. వైరు బాగా లావైతే సింగిల్ తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ నిలవాలి కాబట్టి అండి మనకి. అందుకని చెప్పేసి నేను డబలే తీసుకున్నాను. మరలా ఫ్రెష్గా ఎక్కించేసి ముడి వేసేసుకోండి. సింగిల్ అయినా డబల్ వైరు వాళ్ళైనా ఎవరైనా ఇక్కడ నుంచి మరలా ఫ్రెష్గా ఎక్కించేసుకోవాలి. పింక్ బీడ్స్ తీసుకోవాలండి. ఫస్ట్ 4 బీడ్స్ తీసుకోవాలి. 1 2 3 4 ఇలా తీసుకుని ఫస్ట్ బీడ్ని చూసారా, దీనిలోకి నీడిల్ తీసుకొచ్చేయండి, లేకపోతే సెకండ్ బీడ్లోకి తీసుకొచ్చేయండి, ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది మనకి ఇలా. ఓకేనా? 4 బీడ్ ఫ్లవర్ ఏర్పడిపోయింది.
ఇంకా ఇక్కడ ఈ 4 బీట్స్కి వేయాలి. ఇప్పుడు మనము ఇక్కడ 1 బీట్ ఉంది, 3 బీట్స్ యాడ్ చేసేయండి. ఇలా సెకండ్ బీట్లోకి నీడిల్ తీసుకొస్తున్నాను. లూజ్ ఉన్న కవర్ అయిపోద్దండి తర్వాత. ఇలా సెకండ్ బీట్లో తీసుకొచ్చేయండి. దీన్ని ఇలా బెండ్ చేసేయండి. ఇలా ఇలా నిలబెట్టేసేయండి. ఇలా పెట్టేస్తే మనకి ఈజీ. ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేయాలి. ఇదిగోండి ఇలా బెండ్ చేసాం కదా, ఈ బీట్లో నుంచి ఈ బీట్లోకి ఇలా ఇప్పుడు 2 బీట్స్కి వేసాం. థర్డ్ బీట్ ఇది. ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేయటమేను. ఇలా ఇంకా 4th బీట్ అండి ఇది. ఇదిగోండి 4th బీట్. దీనిలోకి నీడిల్ తీసుకొచ్చేసి ఇంకా కలిపేసేయాలి. ఇక్కడ ఉంది కదా, రైట్ 1 బీటు, లెఫ్ట్ 1 బీటు, మిడిల్ 1 బీటు, 1 2 3. ఇలా ఇక్కడ 1 బీట్ తీసుకోవాలి. మూడు అడ్డం వచ్చింది అనుకోండి, దీన్ని కొంచెం ముందుకు లాగేసి ఇలా మనం ఉపయోగించుకోవాలి బీట్ని. ఓకేనా? ఇదిగోండి అయిపోయింది మనకి. ఈ మధ్య భాగం, ఈ భాగం అనేది వేసేసాం. ఇక్కడికి తీసుకొచ్చేయండి. ఇక్కడికి ఎటు చూసినా మీకు 4 బీట్స్ అయితే రావాలి. 4 4 4 4. ఎటు చూసినా, ఎటు తిప్పినా మనకి 4 బీట్స్ అనేది రావాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చేయండి. ఎక్కడికి లేదు. ఇదిగోండి ఈ మధ్యకి 4 బీట్కి మూలకి ఇలా ఇంకొకసారి బీడ్లోకి తీసుకొచ్చేయండి. తీసుకొచ్చేసి 7 బీట్స్ యాడ్ చేసేయండి. గోల్డ్ ఉన్న వాళ్ళు గోల్డ్ యాడ్ చేయండి, లేకపోతే చెప్పే కదండి ఎల్లో కానీ వైట్ కానీ మీరు తీసుకోవచ్చు. 1 2 3 4 5 6 7 గోల్డ్ బీట్స్, 1 గ్రీన్ బీట్, టోటల్ 8. తీసుకొచ్చేసి పైనుంచి ఇలా మనకి ఇక్కడ హోల్ కనిపిస్తుంది చూసారా, 5 బీట్ హోల్, దీనిలోకి ఇలా ఇలా తీసుకొచ్చేయండి. ఇప్పుడు మనకి మందార పువ్వు అనేది ఇది వేయంగానే అందం అనిపిస్తుంది. ఓకేనండి? ఇలా వేసేయండి. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ బీట్ని చూసారా, ఇక్కడ 1 బీట్తో జాయింట్ ఇచ్చేయాలి మనం. ఇక్కడ మధ్య బీట్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏదో ఒక బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోండి. ఫస్ట్ మనం దీనికి గ్రిప్ ఇచ్చేసాం. ఇక్కడ నిలబట్టడానికి ఫస్ట్ గ్రిప్ ఇచ్చేసాం. ఇంకా అడుగు భాగం చూద్దాం. మీ దగ్గర బైండింగ్ వైర్ ఉంటే పువ్వులు వేసిన తర్వాత ఇక్కడి నుంచి బైండింగ్ వైర్ పెట్టుకోండి. ఇంకా ఇలా నిలుస్తుంది అనమాట. ఇలా కదలకుండా ఇలా ఫ్లవర్ వాజ్లో పెట్టుకుంటే మనకు నిలుస్తుందండి. లేదు గోల్డ్ వైర్ ఉంటుంది చూసారా, మనకి ఒక తీగల్లే ఉంటాయి, అవి కూడా ఫ్యాన్సీ షాపుల్లోనే అమ్ముతారు. నా దగ్గర ఇప్పుడు కనిపించలేదండి, ఉండాలి, కనిపించలేదు. అందుకని నేను అందరి దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు, మీకు ఐడియా అయితే చెప్తున్నా. మనం వైర్ కదండి, ఎంత సపోర్ట్ ఇచ్చినా కొంచెం ఇలా ఉంటుంది. ఓకే అండి, ఇక్కడ వరకు అయిపోయింది. ఇదిగోండి ఒక బీట్ తీసుకోండి, ఇక్కడ అడ్డం ఇలా ఆపోజిట్లో ఎక్కించేసేయండి. మరలా ఇలా ఇలా ఆపోజిట్లో ఇలా ఎక్కించేసేయండి. మీ ఇష్టం, ఎక్కడైనా సరే ఆపోజిట్. ఇక్కడ ఎక్కించాను, ఇక్కడ తీసాను అనమాట. మరలా ఈ బీడ్లోకి ఇలా తీసుకొచ్చేయండి. ఇలా ఈ బీడ్లోకి తీసుకొచ్చేయండి మరలా ఇట్లా. ఎందుకంటే ఈ కాడ వెయ్యాలి కదా మనం, ఈ కాడ కోసం మీకు ఎంత పొడవు కావాలంటే అంత పొడవు పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ 2 ఆకులు కావాలంటే 2 పెట్టుకోవచ్చు, సింగిల్ ఆకు కావాలంటే సింగిల్ పెట్టుకోవచ్చు. ఈ కాడ పొడవు ఎంత కావాలంటే అంత. ఫ్లవర్ వాజ్లోకి మనకు కావాలంటే ఇంకొంచెం పొడవు కావాలంటే పొడవు, మన ఇష్టం అండి. ఇక్కడ నేనైతే 10 బీట్స్ ఎక్కించేస్తున్నానండి. నేను ఎక్కించేస్తాను, మీరు ఎక్కించేసేయండి. 10 బీట్స్ 3 4 5 6 7 8 9 10 తీసేసుకుని ఇక్కడ ఈ ఫస్ట్ 1 బీట్ని వదిలేయండి. ఇలా పైకి ఇలా వదిలేసి ఈ బీట్స్ ఇలా మొత్తం తీసుకొచ్చేయండి. ఇలా
ఒక బీడ్ కూడా ఇక్కడ వదిలేయండి. ఇదిగోండి ఈ బీడ్లోకి తీసుకురావద్దు, ఇలా వదిలేసేయండి. పైన ఒక బీడు కింద ఒక బీడు వదిలేయండి. ఇప్పుడు మనకి లూజుగా ఉంది కదండి, ఇక్కడ ఇదంతా లూజుగా ఉంది. ఇప్పుడు ఈ బీడ్ని పట్టుకుని ఇలా టైట్గా ఇలా పట్టుకుని, ఈ బీడ్ని పట్టుకుని ఇలా పట్టుకుంటే ఇక్కడ టైట్ దాని వస్తుంది. దీన్ని పట్టుకుని ఇలా లాగేయండి. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు టైట్ వచ్చేసింది. ఇంకా టైట్ కావాలి మనకి అనుకోండి, ఇక్కడ లూజ్ ఉంది. మనం ఈ లూజ్ని ఎలా కవర్ చేయాలి అంటే ఇదిగోండి ఈ పైకి బీటుని ఇలా పట్టేసుకుని దీన్ని ఇలా ఇలా లాగే, ఇలా పైన ఒక బీడు వదిలేసాము, కింద ఒక బీడు వదిలేసాము మనం. ఓకే అండి? ఒక బీటు తీసుకోండి. ఇప్పుడు ఇలా అడ్డ బీడు మధ్యన బీడు ఉపయోగించాం కదా, దాన్ని ఇదిగోండి ఇలా చూసారా, ఇలా ఉండిపోద్ది మనకి. ఇంకా కాడ అనేది మందార పువ్వుకి వేసేసాం. ఇక్కడ నాటు వేసేయండి, బాగా టైట్గా లాగేసేయండి అబ్బా. ఇక్కడ లాగితేనే ఇక్కడ కానీ మీరు తట్లు లాగితే మందార పువ్వు అనేది అందం అన్నమాట. ఇక్కడే ఉంటుందండి మనకి. ఈ బీడ్లోకి తీసుకొచ్చేయండి. ఫస్ట్ ఒక బీడ్లోకి స్టార్టింగ్ వేసాను చూసారా ఫ్లవర్, ఈ బీడ్లోకి తీసుకొచ్చేయండి. అప్పుడు మనకి టైట్ వచ్చేస్తుంది, ఎక్కడ లూజ్ అనేది ఉండదు. చూడండి ఇప్పుడు పట్టుకోండి, చూడండి ఇంకా అస్సలు మనకి లూజ్ వచ్చే ప్రసక్తే లేదండి. ఇంకా ఇక్కడ నాటు వేసేయండి, ఇంకా ముడి వేసేయండి. ఎక్కడొక్కడైనా తీసుకోవచ్చండి గ్రిప్పు, మనం ఇక్కడే తీసుకోవాలని రూల్ లేదు. టైట్ పెట్టేసి మీకు నచ్చిన చాట ఓకే ఇక్కడ నా గ్రిప్పు దొరుకుతుంది అనుకుంటే వేసేయండి. ఇలా కొంచెం స్ట్రాంగ్గా వేయండి. ఇక్కడ పట్టుకోమాకండి, ఇక్కడ పట్టుకోవద్దండి, కణత దగ్గర తెగిపోద్ది వైర్ అనేది. ఇక్కడ పట్టుకోండి. ఎంతసేపటికి మనం గ్రిప్ ఇవ్వాలంటే ఇలా ఉంది కదా, ఇలా పట్టుకోవాలి. ఇక్కడ దీని మీదకి వచ్చిన ఇక్కడ గ్రిప్ తీసుకోవాలి, అది ఓకేనా? ఇంకా పక్క బీడ్లోకి తీసుకొచ్చేయండి, ఒక బీడ్లోకి ఇలా. ఇంకా అయిపోయిందండి, ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేద్దాం. మనకి పువ్వు అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఇదిగోండి మన పువ్వు చూడండి. ఇదిగోండి సేమ్ ఇదేనో ఈ భాగం, ఈ కాడ ఈ భాగం, ఈ పైన రెడీ అవుతున్నాయి చూసారు. విచ్చుకుంటానికి రేకులుగా రెడీ అవ్వాలంటే మనం ఈ ప్లేస్ ఉపయోగించాం. ఈ ప్లేస్ అనేది ఈ భాగం. ఇదిగోండి 5 రేకులు, మనం కూడా 5 వేసాము. 1 2 3 4 5 మధ్య భాగం చూడండి. సేమ్ పూసలతో కూడా మనం ఎంత బాగా తీసుకురావచ్చండి. చూడండి ఇక్కడ మనం వీలైతే చిన్న పూసలు ఉండాలి ఇక్కడ వేసుకోవాలి అంటే, అందరి దగ్గర ఉండవు కాబట్టి నేను దీన్ని ఎలా చేశాను అనమాట. ఓకే అండి, ఇదండి వీడియో. ఈనాటికి వీడియో అంతటితో ముగించేస్తున్నాను. ఇంకా పార్ట్ 1 అయితే ఇంత మటుకు వేసాము. హైబ్రిడ్ మందార పువ్వు అల్లే విధానం పార్ట్ 1 షేర్ చేశాను అనమాట. నెక్స్ట్ పార్ట్ 2లో ఆకు అల్లే విధానం పూర్తయిపోద్ది. ఏదైనా బ్యాలెన్స్ ఉంటే మొత్తం పార్ట్ 2లో మనకి పూర్తయిపోద్ది అనమాట. చూసారు కదా, ఈ రెడ్ చూడండి ఒరిజినల్గా ఉన్నట్టే అనిపిస్తుంది మనకి. ఈ మందార మీ ఇష్టం అండి, ఏదైనా అల్లుకోవచ్చు. ఇది కానీ ఏదైనా అల్లుకోవచ్చు. 2 ఈజీగానే ఉంటుందండి. మీరు ఏది అల్లుకోవాలన్నా అల్లుకోండి. వినాయకుడు బొమ్మ ఒక్కటే కాదండి, ఏ బొమ్మ అల్లుకున్నా మనకి బాగుంటుంది అనమాట. ఓకే అండి, చక్కగా ఉన్నాయి అసలు పువ్వులు. మనకి ఈ మధ్య హైబ్రిడ్లోనండి ఈ పింకే వస్తుందండి ఎక్కువ, రెడ్ కూడా తక్కువే. రెడ్ ఒంటరికే వాడుతున్నారు. హైబ్రిడ్కి వచ్చేటప్పటికి ఈ పింక్ ప్రిఫర్ చేస్తున్నారని చెప్పేసి నేను అందుకని ఇది అల్లాలనిపించింది ఈ తడవ, అందుకని ఈ కలర్ తీసుకున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా, ఒక కామెంట్ చేసేయండి మేము అల్లుకున్నాము అని చెప్పేసి. నెక్స్ట్ వీడియోలో మరలా మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు. నమస్తే.